ఈ నెల 24న చలో ఆర్మూర్ను విజయవంతం చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు. ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోని ఏఐపీకేఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ నాయకులు వి ప్రభాకర్, ఈ లింగారెడ్డి, నూతల శ్రీనివాసరెడ్డి, దేగాం యాదగౌడ్లు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేని రైతు రుణమాఫీ, రైతు భరోసా చెల్లింపులను డిమాండ్ చేస్తూ జరిగే సమావేశానికి ప్రతి కుటుంబం నుండి భార్యాభర్తలు తప్పనిసరిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. రైతు రుణమాఫీ కొరకు 24న జరిగే సమావేశాన్ని రైతు రుణమాఫీని చేయడానికి జరిగే సమావేశాన్ని చలో ఆర్మూర్ 24వ తేదీ కార్యక్రమాన్ని మిత్రులారా, దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు అప్పులపాలు అవుతా ఉన్నాడు. దీనికి ప్రధానంగా రైతు గిట్టుబాటు లేకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పక తప్పట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల సభల్లోనూ ఎన్నికల ప్రణాళికల్లోనూ ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించాడు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 50% మందికి రుణమాఫీ జరగలేదు. దీనికి ప్రధాన కారణం అనేక షరతులు. అందుకని ఈరోజు రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా రైతు జెండానే ప్రధానంగా చేసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడో హామీని అమలు చేయాలని 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా ఈరోజు మాఫీ చేయాలని ఉద్దేశంతో 24వ తేదీ ఈ నెల ఆర్మూరు ఏదైతే సమావేశం జరగబోతా ఉంది, ఆ సమావేశాన్ని ఖచ్చితంగా రైతుకు కుటుంబానికి 2 చొప్పున హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలి. సాయి గార్డెన్స్లో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి జేఏసీగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ ఈ యొక్క తెలంగాణ పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్కి వచ్చిన సందర్భంగా మరి యొక్క రాష్ట్రంలోనే సిద్ధిలగుట్ట సాక్షిగా వారు చెప్పడం జరిగింది. అయ్యా, కేసీఆర్ గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అంటున్నారు, మీరు 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, మా ప్రభుత్వం రాగానే వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పడం జరిగింది. కానీ తీరా ఇప్పుడు 9 నెలలు గడుస్తూ ఉన్న ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 33-40% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు కనుక ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, మీరు ఇప్పటికైనా కానీ మీరు ఇచ్చిన హామీని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క ఆర్మూర్ డివిజన్లో రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. అయ్యా, చలో ఆర్మూర్ అనే నినాదంతో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఆర్మూర్లోని మామిడిపల్లి సాయి గార్డెన్లో సమావేశం 24వ తారీఖు ఉంది కనుక తామందరూ కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని మనం విజయవంతం చేసుకుందామని చెప్పి ఈ ప్రజల్ని కోరుతా ఉన్నాం. జై జవాన్, జై జవాన్. రైతాంగానికి పెట్టిన పేరు. మరి బ్యాంకులలో లోన్ తీసుకునే వ్యక్తులు తన అక్కర నిమిత్తం చేతులు లేక అప్పులు చేసి తీసుకునే దాన్ని మరి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో 2 లక్షలు ఒకేసారి మాఫిస్తా అని చెప్పేసి ఏదైతే మీరు ప్రకటించారో మీరన్న మాటకే కట్టుబడి 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు 1 లక్ష రూపాయలు కానీ 50,000 కానీ ఏవైతే మీరు ఇంతకు మొదలు చేసిరో వాళ్ళ నుంచి కూడా వీళ్ళు ఆశపడి ముందర ఆశపడేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా మీరు ఏదైతే 2 లక్షలు అన్నారో దానికి వడ్డీ కట్టించుకుంటూ చాలా దురదృష్టకరం. వడ్డీ కడితేనే ఇస్తామని చెప్పేసి బ్యాంకులను కూడా అనడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. రేపు 24 నాడు ఏదైతే ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చిందో 24 చాలా ఆర్మూర్ అని చెప్పేసి ఇటు కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. డివిజన్ రైతాంగాన్ని కోరేది ఏంటంటే రేపు ఆగస్టు 24వ తారీఖు శనివారం రోజున శ్రీ సాయి గార్డెన్లో తలపెట్టినటువంటి రైతుల సమావేశానికి భారీగా తరలి రావాలని, మనం ఏదైతే మన లక్ష్యం ఉందో
ఎలాంటి శక్తులు లేకుండా అందరికీ 2 లక్షల రుణమాఫీ, అలాగే రైతు భరోసా 7,500 ఎకరానికి 7,500 చొప్పున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో గవర్నమెంట్ ఆ హామీలన్నీ కూడా రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలనే లక్ష్యంతో మనం 24వ తారీఖు శనివారం రోజున మామిడిపల్లిలోని శ్రీ సాయి గార్డెన్లో సమావేశం అవుతున్నాం. ఆ సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపే విధంగా భారీగా ఒక 10,000 మంది రైతాంగం, భార్య భర్తలు, ఆడ రైతులు, మహిళా రైతులు, పురుషులు కూడా అందరూ హాజరై అట్టి సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆర్మూరు ప్రాంత రైతాంగాన్ని సవినయంగా కోరుకుంటా ఉన్నాము. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. సమావేశంలో బి దేవారాం, మక్కి సుధాకర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.